మున్సిపాలిటీల్లో భారీ మార్పులు తేవాలని ఓ పక్కన నారాయణ గారు అనుకుంటున్నారు. అందులో డెవలప్మెంట్ రూట్లో వెళ్ళాలన్నటువంటిది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి ఇవన్నీ కూడా. అయితే ఆయన ఆలోచనని అర్థం చేసుకోవడం కంటే ఆ శాఖను గురించి ఒక రకంగా ఇంతకుముందే చెప్పినట్టు కుక్క తోకను ఊపడంగా తోక కుక్కను ఊపాలని ఆలోచిస్తోంది, లేదా షాడో గవర్నమెంట్ నడపాలని ఆలోచిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏం చేయాలో రోజు పత్రికల ద్వారా ఒత్తిడి చేయడం, తమ ఐడియాలజీని ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక స్టోరీ జ్యోతిచ్చింది. పురపాలనలో చిత్రం బళారే విచిత్రం, కమిషనర్లు అడిషనల్ డైరెక్టర్ల పోస్టులో మాయాజాలం, డైరెక్టరేట్లో ఏళ్లకేళ్లుగా అధికారులు తెష్టా, బదిలీలంటే కమిషనర్లకే పరిమితం, ఇది మున్సిపల్ శాఖ పనితీరు అంటూ పెద్ద స్టోరీ రాసుకొచ్చారు. ఇక్కడ బేసిక్గా మున్సిపల్ శాఖకి సంబంధించిన దాంట్లో కమిషనర్లే బదిలీ అవుతుంటారు. ఎందుకు? ఐఏఎస్లా లేకపోతే గ్రేడ్ 1 ఇవి. కింద ఉన్నటువంటి స్టాఫ్ని ఒక మున్సిపాలిటీ నుంచి ఇంకో మున్సిపాలిటీకి బదిలీ చేయకూడదు కదా, చేయడానికి రూల్స్ ఒప్పుకో కదా. ఇంజనీరింగ్ స్థాయిలో ఈఈలు వాళ్ళ స్థాయిలో నడుస్తుంటాయి. అది కూడా మెయిన్ ఎందుకు వాళ్ళని ఎక్కువ కాలం అక్కడే ఉంచుతారంటే, ఒక ఏరియాకి సంబంధించినటువంటిది పూర్తిగా వీళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళని మార్చేయగానే కొత్త వాళ్ళకి అలవాట్లేదు, అట్లని డబ్బులు తినరు అని చెప్పడం అంటే అమాయకత్వం, మూర్ఖత్వం. ఎందుకంటే డబ్బులు తినడం అన్నటువంటిది ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒక వెంచర్ వేశారు, ఒక 100 ప్లాట్లు వేశారు అంటే ఒక 10 ప్లాట్లు రకరకాలైనటువంటి లంచాల రూపంలో ఇచ్చుకోవాలి. డబ్బుల రూపమా లేకపోతే ఫ్లాట్ల రూపంలోనా అన్నట్టు అలాంటి కుంభకోణాలు నడుస్తూనే ఉన్నాయి. నారాయణ గారు వాటన్నిటినీ కంట్రోల్ చేయడం అనేటటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కూర్చుంటే పని ఏం జరగదు. ముందు కార్పొరేషన్స్ని బాగు చేయాలి, మున్సిపాలిటీలను బాగు చేయాలి, డెవలప్మెంట్ చేయాలన్నటువంటి రూట్లో పరుగులు పెడుతుంటే ఆ శాఖ మీద అనవసరమైనటువంటి స్టోరీలు రాసుకుని ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి అవుతుంది.